పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వికారాబాద్లో ఉన్నాం. వికారాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. మరి ఏ పార్టీల పోరు ఎట్లా ఉండబోతుంది, మూడు పార్టీలు ప్రధాన పార్టీలుగా చెప్తున్నటువంటి మూడు పార్టీలు ఎట్లా వ్యూహాలు అవలంబిస్తూ పోతున్నాయి, ఈసారి హోరాహోరీ పోరు ఉంటుందని జనం నుంచి రెస్పాన్స్ వస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా విజయం సాధించబోతుందనే అంశం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా ఉండబోతుంది మున్సిపాలిటీ ఎన్నికలు? గతంలో ఈ ప్రాంతం అంతా బీఆర్ఎస్ అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ళ పాలన తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. మొత్తం పూర్తిగా వికారాబాద్ మున్సిపాలిటీలో 34 వార్డులు ఉన్నాయి. ఈ 34 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కనీసం తక్కువ మినిమం 30 వార్డులలో విజయం గెలిచే అవకాశం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం 30 వార్డులలో. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏం అభివృద్ధి చేశారన్న కాంగ్రెస్ పార్టీ? మున్సిపల్లో ఏం చెప్పి ఓట్లు అడగబోతా ఉన్నారు మున్సిపాలిటీ జనాల్ని? అభివృద్ధి విషయానికి వస్తే చాలా పెద్ద మొత్తంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా 60 కోట్ల రూపాయల టఫ్ ఐటీసీ ఫండ్స్ మొన్నే వచ్చినాయి. ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయినాయి. రేపు ఎల్లుండి అగ్రిమెంట్ కూడా అవుతూ ఉన్నాయి. మరి దాంతోపాటు ముఖ్యంగా మొన్న ఇప్పుడు 18,70,00,000 రూపాయలు ఆల్రెడీ కూడా అవి కూడా వచ్చి ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ప్రతి వికారాబాద్ మున్సిపాలిటీ కూడా 10 కోట్ల రూపాయలు సీఎం గారు స్పెషల్గా మొన్న కూడా మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఎస్డిఎఫ్ కింద ఇచ్చిర్రు. మళ్ళీ ఆ విధంగా ఫండ్స్ కూడా ఉన్నాయి. అంతకుముందు కూడా 20 కోట్ల రూపాయల టఫ్ ఐటీసీ ఫండ్స్ కూడా తీసుకొని వచ్చినాం. దాంట్లో ఒక 7 కోట్ల రూపాయలు మిగిలితే అన్నీ మన సీసీ రోడ్లు కూడా వేసినాం. ఆ విధంగా డెవలప్మెంట్ విషయానికి వస్తే చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన స్పీకర్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ స్పీకర్గా పనిచేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఫండ్స్ తీసుకొస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇందిరమ్మ గృహాలు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ప్రతి వార్డుకు ఇంచుమించుగా 50 నుంచి 60 ఇందిరమ్మ గృహాలు కూడా ఇస్తూ ఉన్నాం. వికారాబాద్ పట్టణానికి 1200 ఇందిరమ్మ గృహాలు కూడా ఇచ్చినాం. దాంతోపాటు సంక్షేమ పథకాల విషయానికి వస్తే మళ్ళీ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. మళ్ళీ అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన అవ్వలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు అప్పుడు చెప్పినారు, ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని నిరుపేదకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం. కాంగ్రెస్ పార్టీలో అయితే చిన్న ఇందిరమ్మ గృహాలు కట్టిస్తున్నారు. మేము పెద్ద డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము. అల్లుడు బిడ్డ అందరూ కూడా వచ్చి ఒక్కొక్క రూమ్లో బెడ్రూమ్లో వండుకోవచ్చు అని చెప్పి ఆయన పొంకరాలు వాళ్ళకిండు గప్పాలు కొట్టిండు. కానీ ఎక్కడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మా వికారాబాద్ పట్టణంలో చూద్దాం ఆ డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంటుందో అని నమూనకు కూడా ఒక కట్టిన పాపాన ఓలేరు వాళ్ళు. కాబట్టి మనం మాత్రం ఆ డబుల్ బెడ్రూమ్లు కాకుండా ఇందిరమ్మ గృహాలు పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నాం. ప్రతి ఇందిరమ్మ గృహానికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు కూడా చాలా సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మరి రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచినాం. అదేవిధంగా ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్లకు కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరికి ఎవరికైతే రేషన్ కార్డు లేదు వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆ రేషన్ కార్డులతో పాటు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా బ్రహ్మాండమైన పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు, అదేవిధంగా మళ్ళీ మున్సిపల్ డెవలప్మెంట్ కానీ, లేదంటే మన వికారాబాద్ నియోజకవర్గం కూడా మరి ఇంతకుముందు మెతుకానంద్ గారు ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు ఉండే బీఆర్ఎస్ తరపు నుంచి మరి అప్పుడైతే వికారాబాద్ నియోజకవర్గంలో ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన అవ్వలేదు. చుట్టుపక్కల చూస్తే నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా పెద్ద గుంతలు అయిపోయినాయి. ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్క రోడ్డు కూడా మేము వేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నపల్లి నుంచి షాద్నగర్ వరకు ఒక రోడ్డు కలుపుతా ఉన్నాం. దాన్ని ఆల్రెడీ 2 వే ఉండే ఇప్పుడు దాన్ని 4 వే వేస్తూ ఉన్నాం. అది ఇంచుమించుగా 270 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేరీనాడ్ స్కూల్ నుంచి ఇంకోటి నాగారం వరకు ఒక రోడ్ వేస్తూ ఉన్నాం. అది 60 కోట్ల రూపాయలతో అది డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మా వికారాబాద్ పట్టణం అంతా కూడా ఇప్పుడు ఎస్డిఎం మన దీనిలోకి పోయింది. ఏమంటారు, హైదరాబాదు హెచ్ఎండిఏలోకి పోయింది. దానిలో 170 కోట్ల రూపాయలకు మనం ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా పంపించినాం. వికారాబాద్ మున్సిపాలిటీకి 170 కోట్లతో కూడా మనకు ఈ ఫండ్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఆ విధంగా డెవలప్మెంట్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్తోంది ఇది పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కాబట్టి మాకే అనుకూలంగా ఉంటుంది. మొత్తం ఏ మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, మెజారిటీ పదవులు మేమే దక్కించుకోబోతా ఉన్నామని కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? మీ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందా? మా దగ్గర కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా బలంగా లేదు. దాంతోపాటు ముఖ్యంగా వికారాబాద్ మున్సిపల్ విషయానికి వస్తే ఇంతకుముందు 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఆ 2 సార్లు కూడా వికారాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేము మెజారిటీ ఇచ్చినాం. అంతకుముందు మన సంజీవరావు గారు గెలిచిర్రు ఒకసారి, ఆ తర్వాత మెతుకానంద్ గారు గెలిచిర్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆ 2 సార్లు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా వికారాబాద్ మున్సిపల్ నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఇచ్చినాం.
కాబట్టి ఇక్కడ వికారాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది, చాలా బలంగా ఉన్నది. మన నాయకులందరూ కూడా చాలా బలంగా ఉన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. తప్పకుండా మెజారిటీ సీట్లు నాకు తెలిసి తక్కువ ఒక 30 సీట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. ఇప్పుడు 30 వార్డులకు మీకు 30 మంది మంచి మెరికల్ లాంటి గెలుపు గుర్రాలు లాంటి నాయకులు ఉన్నారా మీకు బరిలో అభ్యర్థులుగా దించడానికి? మీరు ప్రతి వార్డులో ఉన్నారు. 30 కాదు 34 వార్డుల్లో కూడా మాకు మంచి గెలుపు గుర్రాలు ఉన్నారు, మంచి కార్యకర్తలు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, రెడీగా ఉన్నారు. మాకు ఇప్పుడు మాకు టికెట్లు ఇవ్వగానే మేము చేస్తామని చెప్పి క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నారు ఆల్రెడీ ఎక్కడో అక్కడ. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది 100%. దాని సమస్య లేదు, ఎట్లాంటి సందేహం కూడా లేదు దాంట్లో. ఇప్పుడు గతంలో బాగా సమస్య ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య తీరిందని చెప్పడానికి ఒక 2 చెప్పమంటే ఏం చెప్తారు? ముఖ్యంగా రోడ్లు, మెయిన్ పాయింట్ రోడ్లు. అసలు ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సంజురావు గారు ఉన్నప్పుడు కానీ లేకుంటే మెతుకానంద్ గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు రోడ్ల గురించి పట్టించుకోలేదు. మన వికారాబాద్ మన ప్రసాద్ కుమార్ గారు గెలిచిన తర్వాత వారు స్పీకర్ అయిన తర్వాత మన పెద్ద ఎత్తున ఈరోజు వికారాబాద్లో ప్రతి ఒక్క రోడ్లు కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. మరి యూజీడీ సమస్యలు కూడా ఎక్కడున్నా కూడా వాటిని చేస్తూ ఉన్నాం. మరి అంతకుముందు కూడా ప్రసాద్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు సూదిని జైపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉండే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉండే. ఆయన అప్పుడు ఈ శాటిలైట్ సిటీ అని చెప్పి ఒక పథకం తీసుకొని వచ్చారు. శాటిలైట్ సిటీ అని చెప్పి తీసుకొని వచ్చి దాంట్లో ఇంచుమించుగా 2,000 కోట్ల రూపాయలతో నా ప్రాజెక్ట్ తీసుకొని వస్తే 180 కోట్ల రూపాయలు స్పాట్గా దాన్ని రిలీజ్ చేశారు. దాన్ని 180 కోట్లు చేసినప్పుడు దాన్ని 167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టుకొని ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, శాటిలైట్ సిటీ కానీ, ఎస్టీపీ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకున్నాం. ఆ విధంగా వికారాబాద్లో మొత్తం చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయి, శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయి చేసిరు అని అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేసారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా చేయలేదు. ఇప్పుడు ఈవెన్ ఈరోజు బీదర్లో కట్టించినటువంటి ఇండ్ల విషయానికి వస్తే కూడా ఒక శివరామనగర్ కాలనీ కానీ, ఒక ఇందిరానగర్ కాలనీ కానీ, లేదంటే ఇంకా ఇందిరమ్మ గృహాలు కానీ, చాలా కాలనీలు, రాజు గురుకల్ప కానీ, పెద్ద పెద్ద కాలనీలు, మన ఎంఐజీ కాలనీ కానీ, ఎల్ఐజీ కాలనీ కానీ, ఈ విధంగా వికారాబాద్ మన వెంకటేశ్వర కాలనీ కానీ, ఈ విధంగా వికారాబాద్లో ఇంచుమించుగా 7 నుంచి ఒక 8 కాలనీలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వికారాబాద్ పట్టణాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, వికారాబాద్ పట్టణాన్ని మున్సిపల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వికారాబాద్లో చెప్పుకోదగ్గవి కాదు, ఇంచుమించుగా మ్యాక్సిమం ఒక 100 డెవలప్మెంట్లు ఉన్నాయంటే దాంట్లో 90 నుంచి 95% మేము చేసినామే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినవి తప్ప టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేసిన దాఖలాలు లేవు. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా? బీజేపీ కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? బీజేపీ ఏముండదు, ఎప్పుడు కూడా బీజేపీ కూడా ఒక సీటు గెలుస్తారు అంతే. వాళ్ళు మొత్తం 34 వార్డులలో వాళ్ళు ఎప్పుడైనా కూడా బీజేపీ ఒకటి గెలుస్తుంది, ఎంఐఎం ఒకటి గెలుస్తుంది. మిగతా మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. ఆయన బీఆర్ఎస్ కూడా పెద్ద ఏముండదు. బీఆర్ఎస్ ఏమున్నా కూడా ఈ 34 వార్డులలో ఈ 3-4 గెలిస్తే మస్తు అయిపోయాయి. అంతకంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు వాళ్ళు ఎక్కడ కూడా. ఓకే, ఇది మొత్తానికి వికారాబాద్ మున్సిపాలిటీ ఏదైతే చైర్మన్ పదవి ఉందో చైర్మన్ పదవిపై కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది సార్. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి ఉంది, గత 10 ఏళ్ల కాలంలో చేయనటువంటి అభివృద్ధి, ప్రధానంగా రోడ్ల సమస్యను మేము తీర్చినాం. అట్లాగే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ వికారాబాద్ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోవడం ఖాయమని మనతో పాటు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. కెమెరా పర్సన్ కిరణ్తో కరుణాకర్, వికారాబాద్.